गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ఇప్పుడు దాదాపుగా మనం ఆఖరి అధ్యాయంలో ఆఖరి శ్లోకాల్లోకి వచ్చేసాం. ఆఖరి శ్లోకాల్లో స్వామి చాలా వార్నింగ్గా మనందరికీ హెచ్చరిక చేస్తూ చాలా విషయాలు చెప్తూ వచ్చారు. ఏదో ఒక యుద్ధం, ఏదో రెండు కుటుంబాల మధ్య, ఏదో అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి వార్, ఏది సంపదలు ఎవరి ఆస్త్రాలు పంపకాల్లో పార్టీషన్ డీడ్ రాసుకునేటప్పుడు, నీ భాషలో చెప్పాలంటే పార్టీషన్ డీడ్ రాసుకునేటప్పుడు ఆ రాజ్యాల పంపకాల్లో అసలు నీకు ఇవ్వను పో అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి బయటికి కనపడే కారణం అది ఒకటే. కానీ మనుషుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి వారి వారి యొక్క భావాలు ఎప్పుడు బయటపడతాయి? ఇదిగో ఈ సంపదల పంపకాలప్పుడు డబ్బుల దగ్గరే బయటపడుతూ ఉంటాయి. ఎవరి బుద్ధి ఏమిటనేది సరే, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సంస్కృతి నీచ బుద్ధి. మరి వాడేమో ఇవ్వనంటాం, వీళ్ళేమో కావాలంటాం, ఏది ధర్మం ఏది అధర్మం అనేటటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ధర్మ అధర్మాలను తేల్చడానికి భగవంతుడే స్వయంగా మానవ రూపంలో రాయబారం చేయడానికి వెళితే పొమ్మని చూసారా, ఇవ్వను పొమ్మని, ఏం చేసుకుంటారో చూసుకోమని ఈ రకమైనటువంటి ఛాలెంజ్లు చేస్తే అన్ని రకాలైనటువంటి పరిణామాలు దాటిన తర్వాత ఇక యుద్ధమే దీనికి పరిష్కారం. చూసారా, అంతే కదా అనేటటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధాన్ని ప్రకటించి ఆ ధర్మయుద్ధం చేసేటప్పుడు ఆ ధర్మయుద్ధం మరి ఆ కార్యక్రమాన్ని చేంచడానికని పురుకొలుపుకున్నటువంటి మహానుభావుడు మరి కృష్ణావతారి శ్రీకృష్ణ భగవానుడు మనకి ఆ మధ్యలో ఎన్నో విషయాలు, అసలు జీవితం అంటే ఏంటి, మనిషి అంటే ఏంటి, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ చూసారా, అసలు ధర్మం అంటే ఏమిటి, అసలు స్వధర్మం అంటే ఏమిటి చూసారా. మనకు తెలిసినటువంటి ధర్మాలు ఏంటంటే ఏదో భౌతికమైనటువంటి ఇది తప్పు ఇది ఒప్పు అని అంతవరకు మాత్రమే తెలుసు. అసలు మనిషిగా పుట్టినందుకు మన ధర్మం ఏంటి, అసలు మిగతా జంతుజాలాలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మన స్వధర్మాన్ని, మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్నే మనం ఎరిగి మరల పుట్టుట గిట్టుట అనేటటువంటి చట్టాన్ని నుంచి తప్పించుకుని మరల భూలోకంలో శరీరధారి అయ్యి రాకోకుండా నీలో కలిసిపోవటమే పెద్ద టార్గెట్. అది నీ ధర్మం. దానికోసం నువ్వు ధ్యానం చేస్తావా, పూజ చేస్తావా, ఇంకోటి చేస్తావా అనేటటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. అసలైన మెయిన్ టార్గెట్ అది. దానికోసం నువ్వు ఈ ధర్మంలో ఉంటావా, ఈ మతంలో ఉంటావా, ఆ మతంలో ఉంటావా అనేది నీ చాయిస్. చూసారా, ఎవరైనా సరే ఆ పైకి వెళ్ళాల్సిందే, మళ్ళీ తిరిగి రాకుండా ఉండటానికి. వెళ్ళేది ఎందుకురా అంటే తిరిగి రాకుండా ఉండటానికి. అంత పెద్ద బోధ మనకి చేశాడు అని అంటే మహానుభావుడు. నిన్న పద్యంలో అంటున్నాడు, భక్త్యా మాభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం ఇక్కడ అంటున్నాడు, భక్తి చేత మనుజుడు
నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొనుచున్నాడు. ఈ ప్రకారముగా నన్ను గూర్చి వాస్తవముగా నిరంగి అనంతరము నా యందు ప్రవేశించుచున్నాడు. అది భక్తి అనేటటువంటి ఇట్సే ఒక ట్రావెల్ ఏజెంట్ లాంటిది. భక్తి అంటేనే కేవలం భగవంతుడని కాదు. ఇక్కడ ఉదాహరణకి కాశీ వెళ్ళాలని ఇక్కడి నుంచి మనం అనుకున్నాము, అవునా? ఎప్పుడు కాశీ వస్తుందా? సింగపూర్ అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. అమెరికా అని కూడా అనుకోవచ్చు. ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గుడివాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇంటి నుంచి బట్టి నడిచి వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఒక రకమైనటువంటి రోడ్వే ట్రాన్స్పోర్టేషనే. బట్ కాశీ వెళ్ళాలంటే నడిచి వెళ్ళటం కష్టం కదా, దానికి ఏదో బండి మార్గం. అదే అమెరికాను సింగపూరు మరి దాటాలనంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది వేరేగా ఉంటుంది. అది వాయువేగంతో వెళ్ళేటటువంటి వాయు విమానం లాగా. భక్తి అనేది అలాంటిది. చూసారా? భక్తి అని అంటే నన్ అదర్ దాన్ ప్రేమ, ఇష్టం. నువ్వు భౌతికమైనటువంటి ప్రపంచంలో, నీ వస్తువాహన ప్రపంచంలో వస్తువులు సమకూర్చుకుంటానికి, సంపదలు సమకూర్చుకుంటానికి, చూసారా, లేదా ఆస్తుపాస్తులు సంపాదించుకుంటానికి, ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం, ఒక ఆరోగ్యకరమైన జీవితం లభించడానికి కావలసినటువంటి భక్తిని కొంతవరకు చేసుకుంటాం. చూసారా? అది ఒక టైప్ ఆఫ్ భక్తుడు యొక్క లక్షణం. మరొక టైప్ ఆఫ్ భక్తుడు ఏంటంటే ఇవన్నీ ఇస్తావు ఎట్లాగో, నేను అడిగేది ఏం లేదు, నీ ద్వారానే వచ్చాను కదా, ఆ సింధువులోంచి బిందువుగా విడిపడిపోయి వచ్చినాము, అవన్నీ నువ్వే అలాగ దారి చూపుతావు. కానీ అసలు ఈ మానవ జన్మను ఎలా సార్థక చేసుకోవాలి అని జిజ్ఞాసతో ఇంకో భక్తుడు ఉంటాడు. అట్లా 4 టైప్స్ ఆఫ్ భక్తులు ఉన్నారు. చివరికి అల్టిమేట్గా ఏంటంటే ఈ జ్ఞానవంతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది మరలా తిరుగు ప్రయాణం లేనటువంటి మోక్షమైనటువంటి స్థానానికి, కైవల్యానికి వెళ్ళాలనేటటువంటి వాడు కోరుకుంటున్నాడు అన్నమాట. అటువంటి వాడికి ఈ భక్తి అనేటటువంటిది చాలా గొప్ప ట్రాన్స్పోర్టేషను. చూసారా? సుఖంగా మోక్షాన్ని సాధించటానికి భక్తి అనేటటువంటి, అంటే సుఖంగా కాశీ వెళ్ళటానికి ఆ ఏసీ స్లీపర్ కోచ్ అయితే ఎంత హాయిగా ఉంటుందో, లేదా వాయు విమానంలో వెళ్తే ఎంత హాయిగా ఉంటుందో, అలా భక్తి అనేటటువంటిది మనం ఆశ్రయిస్తే భగవంతుడి మీద మోక్షం అంత సులభంగా ఉంటుంది ప్రయాణం. చూసారా? భక్తిని అంతవరకే తీసుకోవాలి. మళ్ళీ ఇందులో నా భక్తి గొప్ప, నీ భక్తి గొప్ప అంటానికి వీళ్ళు. నీ ఏసీ కోచ్ గొప్ప, నా ఏసీ కోచ్ గొప్ప, నా కోరమండలం ఎక్స్ప్రెస్ గొప్ప, లేదా నా కాశీ వారణాసి వెళ్ళే ఎక్స్ప్రెస్ గొప్ప అని ఇది అనవసరం. ఎవడికి అనుకూలంగా ఉంటే వాడు ఆ బండి ఎక్కుతాడు. మీరు గమనించండి. ఇప్పుడు నేను విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడ నుంచి బయలుదేరే బండి ఏదో చూసుకుంటాను. చూసారా? అదే నేను వేరే వైజాగ్లో ఉన్నాను అనుకోండి, కాశీ వెళ్ళాలంటే వైజాగ్ నుంచి వెళ్ళే బండి ఏదో నేను చూసుకుంటా. అంతేగాని లేదు నేను విజయవాడ నుంచి ఎక్కేటటువంటి బండే నాకు గొప్ప, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ బండి ఎక్కండి అని అంటే ఎంత దారుణంగా ఉంటుందో, నువ్వు ఆ మతాన్ని నుంచి మారి ఈ మతంలోకి రా అని అంటావు. అంత దారుణమైన వ్యవస్థ. అందుకని మన సనాతన ధర్మంలో ఎవరిని రమ్మని కానీ పొమ్మని కానీ ఎవరిని పిలవం, ఎవరిని పొమ్మను. అదే మన్నే పిలుస్తారు. మనం అసలు మామూలుగా పిలవకోకుండానే వెళ్ళిపోయే టైప్లో తయారయ్యాము. చూసి వాళ్ళెవరో రారు. ఆ విధమైనటువంటిది భక్తి అనేటటువంటిది అంతవరకే తీసుకోవాలి. ఈ భక్తి మూఢభక్తిగా మారి మత కల్లాలు ఏర్పడతాయి. మత కల్లోహాలు ఏర్పడి ఒకరినొకరు నరుక్కుంటానికి కారణం ఇదే. అనాదిగా ఈ సృష్టిలో భూకంపాలు, ప్రకృతి సహజమైనటువంటి ఎపిడమిక్స్ జరిగి చనిపోయిన వాళ్ళ శాతం కంటే 3 రెట్లు ఎక్కువ ఉందంట. ఏంటది? మత కలహాల తేడాతో నరుక్కుని. అంటే ఇప్పుడు మనం ఈ మధ్య ఒక 40-50 ఏళ్ళ నుంచి మనకు తెలియదు, కానీ పూర్వం భయంకరంగా ఉండేది ఇది. చూసారా? అటువంటి దారుణమైనటువంటి వ్యవస్థ. అంటే భక్తి మూఢభక్తిగా మారకూడదు. చూడండి, భక్తి ఉండాలి పరమాత్మ మీద, మూఢభక్తిగా ఉండకూడదు అని చెప్పిన మోడ్రన్ శ్రీకృష్ణుడు సనాతనమైనటువంటి గాడ్ అయినప్పటికీ ఎంత మోడర్న్గా చెప్తాడో చూడండి. అలాగా భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడినో ఎట్టివాడినో యథార్థముగా తెలుసుకుంటున్నాడు. ఈ ప్రకారంగా నన్ను గూర్చి వాస్తవంగా నెరింగి అనంతరము నాయందే ప్రవేశిస్తున్నాడు. అది ఏంటి? అల్టిమేట్ ఏంటి? భగవంతుడితో మనం ఉండటం, భగవంతుడిని పూజించటం, భగవంతుడి కోసం అనేక రకాలైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ చేయడం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ఆయనలో మెర్జ్ అయిపోవటం. దట్ ఈస్ కాల్డ్ మోక్షం, దట్ ఈస్ కాల్డ్ కైవల్యం. చూసారా? మన అల్టిమేట్ గోల్ ఏంటిరా అంటే నేనే భగవంతుడిని అయిపోవాలి. చూసారా? ఈ జీవాత్మ భావన తొలగి
పరమాత్మ భావం నాలోకి రావాలి. చూసారా? అంటే ఈ జీవాత్మ భావం ఎంతవరకు ఉంటుంది? ఈ శరీరం నాది అనుకున్నంత వరకు జీవాత్మ భావన. శరీరంలో ఉండి కూడా జీవాత్మ భావం లేనటువంటి వాడే అవధూత. అటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి వారే ఇదిగో ఈ సత్యసాయిబాబా లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు, షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు మనలాగానే జీవించారు. వాళ్ళు చిన్నప్పుడు జీవాత్మ భావంతోనే వెలిగారు. వాళ్ళకి ఏదన్నా కుడితే ఏడ్చారు, భయం వేస్తే భయపడ్డారు, అన్నీ చేశారు. కానీ చివరికి ఈ భావన తొలగించుకుని నేను ఒక ఆత్మ అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయి చివరికి నేనే పరమాత్మ, ఈ సృష్టి అంతా నేనే ఆవరించి ఉన్నాను. చూసారా? నేనే అంటే శరీరం కాదు, ఆత్మభావంతో. అటువంటి దానికి ఈ భక్తి బాగా ఉపయోగపడుతుందా? ఇక్కడ కింద శ్లోకంలో ఏం చెప్పాడు? జ్ఞానం చే భక్తి కలుగుతున్నదని చెప్పండి. ఈ శ్లోకం నందు భక్తి చే జ్ఞానం ఉదయించునని చెప్పండి. ఇక్కడ భక్తికి జ్ఞానానికి ఇంటర్లింక్డ్ అండి. భక్తి ఉండి జ్ఞానం లేకపోతే అది మూఢభక్తిగా తయారవుతుంది. చూసారా? మూఢభక్తిగా తయారవుతుంది. అంటే నేను చాలా గొప్పగా ఆ దేవతను ఆరాధిస్తానండి, నేను ఎంతో గొప్పగా ఆరాధిస్తాను, కానీ నా భక్తి పారవస్యం చేత నేను అనేక రకమైనటువంటి జంతు బలులతో కూడినటువంటి ఆరాధన చేస్తాను. అంటే నా ఇష్టం అంత బాగా పెరిగిపోయి జంతువులు బలిచ్చేటటువంటి స్థితికి వెళ్తా. చూసారా? అప్పుడు వెంటనే జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఏం చెప్తుందంటే, ఒరే పిచ్చినాయాలా, నువ్వు ప్రాణాలను ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి నరిగితే చూసావా, ఆయన మెచ్చుతాడా? ఆయన మెచ్చడు కదా, ఆయన అది కోరుకుంటలేదు కదా అని జ్ఞానం బలుబులాగా వెలుగుతుంది. అంటే భక్తి ఉన్న చోట జ్ఞానం లేకపోతే అదే భక్తి మూఢభక్తిగా తయారయ్యి ఆ మూఢభక్తినే ప్రాక్టీస్ చేస్తూ ఉంది లోపం. సో జ్ఞానం అనేటటువంటిది ఇంపార్టెంట్ అక్కడ. అలాగే కేవలం జ్ఞానం ఉన్నది, అన్నీ తెలుసు, అన్నిటిలోనూ నిష్ణాతుడే, అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసు, బట్ ప్రేమ లేదు. భక్తి అంటే ప్రేమ లేకపోతే ఏమవుతాడు? కమ్యూనిస్ట్ అవుతాడు. ఇది వీళ్ళంతా వాళ్ళే నాస్తికులు అంటారు చూడండి, వాళ్ళకి అపారమైనటువంటి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు అత్యద్భుతమైనటువంటి వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా తప్పులు చేయరు, భయంకరంగా దోచుకునే టైపు ఉండరు, కానీ భగవంతుడి మీద భక్తి ఉండదు. భక్తి లేని వాడేమవుతాడంటే ఇండివిజువల్గా ఆ జ్ఞానం చేత విర్రవీగుతాడు. అంటే ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేటటువంటి అసలైన నాటక సూత్రదాన్ని మర్చిపోయి ఇదంతా పరిణామ క్రమంలో దాని అందరికీ అదే జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఉండి ఈ వస్తు వాహన ప్రపంచంలోనే గిరగిరా తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడే పడతాడు, మళ్ళీ ఇలాగే తిరుగుతూ ఉంటాడు. మన గోల్ అది కాదు కదా. మన గోల్ కైవల్యం చెందాలి, అంతే, మోక్షం పొందాలి, అంటే ఆ పరమాత్మ స్థాయికి వెళ్ళాలి. అందుకని మనకి పరమాత్మ మీద భక్తి కావాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ జానాతి అని చెప్పగా అభిజానాతి అని చెప్పడం వలన భక్తి చే మనుజుడు భగవంతుని లెస్సగా తెలుసుకోగలుగుతున్నాడని భావము. తత్వతః భగవంతుని అనేకులు అనేక విధములుగా నిరింగి ఉన్నారు, కానీ యథార్థముగా నిరుంగువారు చాలా అరుదు. భక్తి చేతనే వారిని వాస్తవంగా తెలుసుకోగలుగుతున్నారు. ఒక అన్నమయ్య తీసుకోండి, మీరాబాయి తీసుకోండి, సక్కుబాయి, రెండు మాస్టర్ సక్కుబాయి తీసుకోండి, ఎవరైనా వీళ్ళంతా కూడా భక్తి చేత చూసారా భగవంతుడిని పొందగలిగారు. ఆ భక్తి అనేటటువంటిది, ఆ ప్రేమ అనేటటువంటిది లేకపోతే ఎవరిని దర్శిస్తాడండి? రండి. అట్లాగా రండి సార్. ఈ భక్తి లేనటువంటి జ్ఞానం లేనటువంటి భక్తి రెండు వేస్ట్ ప్రోగ్రామ్. ఇది మనం తెలుసుకోవాల్సింది. భగవంతుడు మనకు చెప్తున్నాడు భక్తి యొక్క ఇంపార్టెన్స్. సో ది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవసరమో, ఒక డెస్టినీ నుంచి మరో చోటకి చేరాలి అని అంటే, ఒక డిస్టెన్స్ చేరాలంటే మనకి ఒక ట్రాన్స్పోర్టేషన్ ఎంత అవసరమో, అలాగే ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్నా, పరమాత్మకి చేరువు కావాలన్నా ఈ భక్తి అనేటటువంటిది ఇట్స్ ఎన్ ఎసెన్స్. మొత్తం కూరంతా వండాం, ఉప్పు అయిపోతే ఏంటి, చెప్పబడిపోయినట్టే కదా. అలాంటిది భక్తి. చూసారా? అటువంటి భక్తి లేకపోకుండా కేవలం జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ జ్ఞానం కూడా లౌకికమైనటువంటి జ్ఞానం అయ్యే ఉంటుంది తప్ప పారమార్థికమైనటువంటి జ్ఞానం అయ్యి ఉండదు. చూసారా? అప్పుడేమవుతుంది? లౌకికమైనటువంటి జ్ఞానంలో ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహన ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానమే నీకు జ్ఞానంగా ఉంటుంది. అంటే ఒక సైంటిస్ట్గా మిగిలిపోతావు, బాగా చదవరగా మిగిలిపోతావు, లేదా ఒక పండితుడిగా మిగిలిపోతావు, లేదా ఒక కవిగా మిగిలిపోతావు,
లేదా పేరు కలిగినటువంటి ఒక పారిశ్రామికవేత్తగా మిగిలిపోతావు, ఏదో 10 మందికి ఉపాధి కలగజేసినటువంటి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా మిగిలిపోతావు. కానీ మరలా నువ్వు ఇక్కడికి జన్మించాల్సింది. ఎందుకు? ఆత్మజ్ఞానం లేదు నీకు. ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తి మరలా ఇక్కడ పుట్టవలసిందే. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు, ఆత్మజ్ఞానమే. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలా, ఎందుకు వచ్చాము అని అంటే మన జీవితాన్ని సార్థకం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి చేత, కర్మ మార్గం చేత, భక్తి చేత జ్ఞానాన్ని అందిపుచ్చుకుని మరలా వెళ్ళిన తర్వాత తిరిగి రాకుండా ఉండటానికి. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పాడు స్వామి. చూసారా? కేవలం మేము భక్తులు అండి, శ్రీకృష్ణ భక్తులు అండి, లేదా వెంకటేశ్వర భక్తులు అండి, ఫలానా భక్తులు అండి అని అంటే దాని యొక్క మూలం ఎక్కడికి వెళ్ళాలి? ఆ డెస్టినీ అది గుర్తుండాలి. మనం పరమాత్మలో ఐక్యం అయ్యే వరకు ఆ జ్ఞానాన్ని సంపాదించే, ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం సంపాదించేంత వరకు మనం ఈ భక్తిని విడవకోకుండా, భక్తి అంటే నన్ అదర్ దాన్ లవ్, ఇష్టం, ప్రేమ, ఆ భగవంతుడి మీద ప్రేమ, ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రేమ, ఆ ప్రేమ ఎక్కువైన కొద్దీ నీకు జ్ఞానాన్ని అందించడానికి రెడీగా ఉంటాడు. అంతే కదండి. ఎవరైనా సీరియస్గా వింటున్నాడు స్టూడెంట్ అని అంటే వాడికి చెప్పబుద్ధి అవుతుంది పాఠం. మాస్టర్ పాఠం చెబుతుంటే వాడు గోల్డ్ గిల్లుకుంటానో కొట్టుకుంటానో పేర్లు తీసుకుంటానో ఉన్నాడు అనుకోండి, మాస్టర్కి ఇంట్రెస్ట్ ఉంటుందా? కాబట్టి మాస్టర్ చెబుతున్న దాన్ని ప్రతి నోట్ చేసుకుని ఆసక్తిగా వింటున్నాడు అనుకోండి, వెంటనే అరే ఇంక నీకేమైనా డౌట్ ఉందా అని చెప్పి అడిగి మరీ చెప్తాను. లేదు క్లాస్ అయిపోయిన తర్వాత మరొక అరగంట తీసుకుంటాను, నీకు ఇంకేమైనా చెప్పు, నన్ను అడుగు అని అంటాడు. అలా రెడీగా ఉంటాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం, ఎంతవరకు వెళ్తున్నాం అంటే ఆ ఆత్మజ్ఞానాన్ని టచ్ చేయట్లేదు అసలు. అంటే మనకి మోక్షంతో సంబంధం లేకోకుండా భక్తులు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ భక్తిని దేనికి ఉపయోగించుకోమంటున్నాడు? ఆత్మజ్ఞానానికి ఉపయోగించుకోవడం ద్వారా మోక్షాన్ని పొందటం ఎలా అనే దానికి భక్తిని ఉపయోగించుకోమంటే, నువ్వు భక్తిని ఎక్కడ దాకా ఉపయోగించుకుంటున్నావు అంటే కోరికలు భక్తిగా మిగిల్చేసావు. నేను చాలా గొప్ప, మరి ఆయనకి చాలా దాసుండండి వెంకటేశ్వర స్వామికి అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పి కిరీటాలు తయారు చేస్తున్నావు. చివరికి నువ్వేం కోరుకుంటున్నావు? మరొక గనో లేకపోతే ఇంకొక ఇండస్ట్రీలో ఇంకోటి కోరుకుంటున్నావు తప్ప ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటలేదు. భక్తిని ఒక మాదిరి స్థాయి లౌకికమైనటువంటి చాలా చిల్లర వస్తువు, అంగట్లో దొరికేటటువంటి వస్తువులాగా భావించి బార్టర్ సిస్టమ్ అంటారు చూడండి, వస్తు మార్పిడి విధానంలాగా, నీకు నేను అది ఇస్తాను, నువ్వు నాకు ఇది ఇవ్వు, నేను ఇన్ని కొబ్బరికాయలు కొడతాను, నువ్వు నాకు ఇది తీర్చు. ఇది కాదు భక్తి. ఆత్మజ్ఞానం కోసం పొందేటటువంటిది భక్తి అనేటటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విషయాలను మనం గమనించాలి. ఎందుకంటే భగవంతుని దృష్టిలో భక్తి అంటే ఏంటో మనకు తెలియాలి, మన దృష్టిలో భక్తి అంటే మనకు తెలుసు. మనం ఎంతవరకు భక్తి చేస్తున్నాము అని అంటే ఆ దేవతా విగ్రహం ముందు నుంచుని మనం కోరిన కోరికలల్లా తీరుస్తూ ఉంటే ఆ దేవతను వదలకోకుండా పూజిస్తూ ప్రతి సంవత్సరం వెళ్తాము. ఒక్క సంవత్సరం ఆవిడ తీర్చకపోయినా ఆ ఫోటోని పక్కన పెట్టి మరో దేవతకి వెళ్ళిపోయే రకాలైనటువంటి భక్తులు. మన భక్తి కాదు, స్వామి దృష్టిలో భక్తుడు అంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన దృష్టిలో మనం ఏంటి, మన దృష్టిలో ఆయన ఏంటి కాదు. నాకు ఎన్టీ రామారావు గారు తెలుసండి, ఓయ్ మీకు తెలీదా? మీకు తెలుసుగా. ఎట్లా తెలుసు? మనం అందరం చూస్తుంటాం కాబట్టి. అలా కాదు పాయింట్. ఎన్టీ రామారావు గారికి మనం తెలిసి ఉండాలి, అంతే కదా. ఎన్టీ రామారావు గారు ఈ సభలో మనందరినీ చూస్తూ ఉండగా అదిగో అక్కడ ఉన్నాడు చూడవా రవికుమార్ గుడివాడి నుంచి, రమ్మనండి బ్రదర్ రా అన్నాడు అనుకోండి, అది ఆయన దృష్టిలో మనం ఉన్నాం. అట్లాగే ఇక్కడ భక్తుడి దృష్టిలో భగవంతుడు కాదు, భగవంతుడి దృష్టిలో భక్తుడు పడాలి అని అంటే నువ్వు ఎంత శ్రమ చేయాలి, ఎంత జ్ఞానాన్ని సంపాదించాలి, ఇటువంటి విషయాలను మనం ఆకలింపజేస్తాం. ఇక్కడ తత్వత అంటే భగవంతుని అనేక విధములుగా నిరుంగుతున్నారు, కానీ యథార్థంగా నిరుంగువారు చాలా అరుదు. సరే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయి భక్తితో భగవంతుణ్ణి పట్టుకున్న వాళ్ళు భగవంతుడు అంటే ఇది అని చెప్తున్నారు. మాస్టర్ కూడా ఉదాహరణ చెప్పారు. ఎవడైతే గుడ్డివాడు కనుక, నలుగురు గుడ్డివాళ్ళు ఒక ఏనుగును పుచ్చుకుని ఆ తొండం పుచ్చుకున్నాడు, ఇగో ఏనుగంటే తొండంలాగా ఉంటుంది, బారుగా ఉండును అన్నట్టుగాను. ఒకటికేం కాలు దొరికింది, ఆ కాలు మాత్రమే తడివి పట్టుకుని ఏనుగంటే ఇదిగో ఇట్లా స్తంభాకారంలో ఉండును అని వాడు ఒక డెఫినేషన్ ఇచ్చాడు. ఇంకొకటికేం పొట్ట దొరికింది, ఏనుగంటే అదేదో ఒక రకమైనటువంటి బాల్ లాగా ఒక పెద్ద ఇదిగా ఉంది అని చెప్పి. అంటే గుడ్డివాడు ఏ రకంగా ఏనుగుని గురించి డిస్క్రైబ్ చేశాడో ఆ విధంగా ఉంటుంది పూర్తి స్థాయి జ్ఞానం లేకపోతే. చూసారా? అట్లాగా విశతే తదనంతరం అంటే భగవత్స్వరూపమును లేక ఆత్మస్వరూపమును భక్తి ద్వారా యథార్థముగా తెలుసుకునే పిమ్మట మనుషుడు ఆ స్వరూపమందు ప్రవేశించుతున్నాడు. అది
భక్తి ఆ స్థితికి వెళ్ళిపోవాలి. అదే మీరాబాయి భక్తి, అదే సక్కుబాయి భక్తి. చూసారా, అదే వీళ్ళంతా కూడా త్యాగమయ్య, అన్నమయ్య, వీళ్ళంతా వాళ్ళ భక్తి ఆ తత్వం ఎంత దాకా వెళ్ళిపోయిందంటే అంత దాకా వెళ్ళిపోయింది. వాళ్ళ భక్తి పారవస్యం ఇంత అంత కాదనమాట. ఆ పారవస్యంలోనే ఆయనతో ఐక్యమైపోయేంత స్థితికి వెళ్ళగలిగారు. అటువంటి భక్తిని అలవర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ అంటున్నాడు, జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేశం చ పరంతప అనేటట్టు. దీన్ని బట్టి భగవంతుడు ఎట్టివాడో బాగా తెలుసుకున్న పిదపే వారి యందు ఐక్యము సంభవించును కానీ అంతకు ముందు కాదు అని అనంతరం అను పదముచే భగవానుడు స్పష్టపరిచాడు. అట్టి యథార్థ మరి భగవద్జ్ఞానము భక్తి వలన సిద్ధించుతున్నది. దీన్ని బట్టి రెండు ప్రధానముగా మనం గోచరిస్తుంది. భక్తి అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. శనివారం భక్తి కాదు, నాలాగా గురువారం భక్తి కాదు. గురువారం సాయిబాబా భక్తి, శనివారం ఈ భక్తి, లేకపోతే ఆ వారానికి మాత్రమే భక్తి. దట్ ఈస్ కాల్డ్ పార్ట్ టైం డివోషన్ అన్నాడు సత్ సాయిబాబా. పార్ట్ టైం డివోషన్ చేస్తే పార్ట్ టైం ఫలితాలే లభిస్తాయి. ఫుల్ టైం జాబ్ చేస్తే ఫుల్ టైం ఫలితాలు లభిస్తాయి. సార్లాగా రిటైర్ అయిపోయినా కూడా పెన్షన్ వస్తుంది, ఇంకా అన్ని రకాలైన వస్తాయి. పార్ట్ టైం చేసేవాడికి అవన్నీ వస్తాయా? కాబట్టి పార్ట్ టైం డివోషను పనికి రాదు. ఇది మనం అనుకునేటటువంటి మోక్ష స్థితి, ఆత్మజ్ఞానం పొందాలి అనుకునేవాడు లేదు. కడుపే కైలాసం, ఇక్కడతో ఎండ్ ఏదైతే అది అయిందిలే, నేను ఇక్కడ నేను ఎట్టగొట్ట బతుకుతానులే, నాకు కావాల్సిన శారీరక సుఖాలే అనుకుంటే వాడికి అసలు ఈ పుస్తకం పట్టుకుంటే వాడు చెడిపోతాడు. వాడి టార్గెట్ వేడు, మన టార్గెట్ వేరు. వాడి టార్గెట్ ఏంటి? పోయి వస్తూ ఉండాలి. అంటే పుట్టుట గిట్టుట అనేటటువంటి మరణ చట్రంలో తిరుగుదామని అనుకుంటున్నాడు వాడు. మనం కాదు, వన్స్ వెళ్ళామంటే మళ్ళీ రాబోకూడదని కదా. మన టార్గెట్ చాలా పెద్దది, మనకి చాలా రిస్ట్రిక్షన్ ఉంది. అందుకని మనకి చాలా క్రమశిక్షణ ఉంది. మనం అలవర్చుకోవాల్సింది, మనం పొందవలసిన జ్ఞానం చాలా ఉందన్నమాట. ఎందుకు? మనం వెళితే మళ్ళీ రాకూడదు. అంటే ఈ జీవాత్మే పరమాత్మ, నేనే, అహం బ్రహ్మాస్మి. చూసారా, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి స్థితికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. కాబట్టే ఈ టెక్స్ట్ బుక్ మన చేతికి వచ్చింది, మనం వినగలుగుతాం. అఫ్కోర్స్ ఈ జన్మలో అవుతుందా లేదంటే ప్రథమ మెట్టు పడింది అనుకుందాం, పోనీ ఎన్నో మెట్టు తర్వాత పోనీ ఇదొక మెట్టు అనుకోండి. చూసారా, సామాన్యమైనటువంటి విషయం కాదు. భగవద్గీతను కూర్చుని ఒక గంట వినటం అంటే మామూలైనటువంటి విషయం కాదు. మనకు ఏదో ఒక ప్లాట్ఫామ్ ఏర్పరుస్తున్నాడు స్వామి. కాబట్టి ఇక్కడ జ్ఞానము చేతనే ముక్తి లభించును, ఆ జ్ఞానము భక్తి చేతనే లభించు. అంటే ఇంటర్లింక్డ్ అండి. కర్మ వేరుగాను, కర్మ మార్గం వేరుగాను, భక్తి మార్గం వేరుగాను, జ్ఞాన మార్గం వేరుగాను విడివిడిగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. విడివిడి కాదు, ఈ మూడు కలిసే ఉంటాయి. చూసారా, పదార్థాలన్నీ సేకరించుకుంటా అంటే మనం కూరగాయ కవర్లు చెప్పుకుంటాం కాబట్టి కావాల్సినటువంటి మనం వండుదాం అనుకున్నటువంటి ఆ కూర యొక్క సంబంధించినటువంటి కూరగాయలన్నీ సేకరించుకుంటా. దిస్ ఇస్ కాల్డ్ కర్మ మార్గం. కష్టపడి పండించుకుని అవన్నీ తెచ్చుకుని అవన్నీ కడుక్కుని అవన్నీ రెడీ చేసుకుంటాం. చూసారా, ఇష్టంగా దాన్ని దేని తర్వాత ఏది తాలింపు పెట్టాలి అనేటటువంటి విషయాన్ని చాలా ఇష్టంగా, ప్రేమగా వచ్చే హాస్టల్ నుంచి ఉన్న 6 నెలల తర్వాత నా రాబోయే కొడుకు కోసం వండుతున్నటువంటి ధ్యాసలో నా కుర్రాడు బాగా తినాలి అని చెప్పి ఇష్టంగా, చూసారా, చేసేటటువంటిది భక్తి మార్గం. అంతే కదండి. ఇష్టం ఉంటేనే కదా ఆ పనిలో పర్ఫెక్షన్ ఉంటుంది. ఇష్టం ఉండటమే కాకుండా అది ఎలా వండాలో తెలుసుకుని, దట్ ఈస్ కాల్డ్ జ్ఞానం. చూసారా, తెలుసుకుని వండటం అంటే ఈ మూడు కలిసి ఉంటేనే కదా ఆ పదార్థం యొక్క రుచి కానీ దాని యొక్క ఇది కానీ మనకు తెలిసేది. కాబట్టి ఈ మూడు మార్గాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఏ మార్గం వాళ్ళు ఆ మార్గంలోనే అది గొప్ప అనుకుని మిగిలిపోయే పరిస్థితి ఉంది. చాలామంది అంతే. ఇప్పుడు మా సత్యసాయి సేవకుల్లో కూడా నేను చెప్తున్నాను, చాలామంది సేవా మార్గం ది బెస్ట్ అనుకుంటారు. సేవా మార్గం చేసేటప్పుడు ఏ ఉద్దేశంతో చేయాలి, ఎలా చేయాలి, ఎంత భక్తిగా చేయాలి, ఎంత జ్ఞానంతో చేయాలి అనేటటువంటి పారామీటర్స్ అన్నీ ఉన్నాయి. అవి మర్చిపోతారు. చేసామా లేదా, చేసేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఏ భావంతో చేసామనేటటువంటి చాలా ఇంపార్టెంట్. అదే స్వామి అదే మొత్తుకుంటాడు. ఏమయ్యా కన్వీనర్ ఏం చేసావు ఈ సంవత్సరానికి అని అడిగితే ఓ లిస్టు చెప్తూ ఉంటాడు. చూసారా, అందులో మనసు పెట్టి చేసింది కానీ ఏమీ లేదు. ఒక ఈవెంట్ మేనేజర్ లాగా చేసుకొచ్చాడు అంతే. అది కాదు, అది కోరుకోవాలి, అది కోరుకోవాలి స్వామి. అది చేయటం వల్ల నీకేం లాభం వచ్చింది? నువ్వు ఆ సేవలు సల్పటం వల్ల నీలో ఎటువంటి మార్పు కలిగింది? దయ, జాలి, కరుణ ఇలాంటి ఏమన్నా మార్పు వచ్చినాయా లేవా? చూసారా,
10 మందికి ఇవ్వటం గివింగ్ నేచర్ వచ్చింది కదా, ఇస్తున్నావు కదా, ఇచ్చేటప్పుడు నీ సొంత విషయానికి వచ్చేటప్పటికి అప్పుడు నీలో ఏమన్నా వచ్చిందా? అప్పుడు నేను చాలా చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అని చెప్పి ఏకరువు పెడతా ఉంటే నువ్వు కొండవీడు ఎక్స్ప్రెస్ ఎక్కబోయే ముందు నరసరావుపేటలో వాడు స్టేషన్ దాకా వచ్చి బాబు మీరు వెళ్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు, నా ఇల్లాలు కొంచెం ఇబ్బందిగా ఉంది, మరి ఆవిడేదో టైం ఇది, కాస్త ఏదన్నా మీరు ఇచ్చిపోండి, వచ్చే నెలలో మీరు మినాయించుకుందరు కానీ అని అంటే నువ్వేమన్నావు? అదవా ఎన్నిసార్లు తీసుకుంటావు, వచ్చినా చూద్దాంలే అని వచ్చేసావు. కానీ ఇన్ని సేవలు చేశానని చెప్తున్నావు. నీ సొంత వాడికే నువ్వు రక్షణ కలగజేయలేకపోయావు. అంటే నీలో ఏమాత్రం మార్పు వచ్చింది? నువ్వు ఇన్ని సేవలు ప్రపంచానికి చేసి ఉపయోగం ఏంటి? నీలో జాలి, దయ, కరుణ ఏది? చూసారా? ఈ మార్పు నీలో వచ్చిందంటే నీకు మంచి రైట్ వేలో ఉన్నట్టు. మార్పు లేకోకుండా నేను ఇన్ని అన్నదానాలు చేశాను, లేకపోతే ఇన్ని సేవలు చేశాను, ఇన్ని దుప్పట్లు పంచాను, ఇన్ని చెప్పులు పంచాను, దాని ఏదో అంటారు ఊళ్ళోడు పసుపు ఊళ్ళోడు కుంకుమ పంచడానికి పెద్ద దీనికి కావాలా? ఇప్పుడు అవన్నీ కలిసి కాస్త పంచిరండి అమ్మా అని అన్నారు. పంచేవాడు యారణాలు పంచుతారు చూడండి, ఖర్చులే. ఇక్కడ సేవ చేస్తే హృదయంతో చేయాలి, భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి. ఈ చేయటం అనేటటువంటిది నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వ భావం లేకుండా చేయాలి అని ఆయన మొత్తుకుని వెళ్ళిపోయాడు. అయినా కానీ ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నవాడు మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అది తెలియని వాళ్ళు మామూలుగా ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, భక్తి చేత జ్ఞానము, జ్ఞానం చేత భక్తి పరిఢిల్లాలి. అది బాగా పెరగాలి, అంతేగాని ఎక్కడో చోట ఆగిపోకూడదు. కాబట్టి మోక్షమునకై భగవద్భక్తి సర్వజీవులకు అత్య అవసరము. అందుకనే మనం ఆరాధన క్రమంలో ఈ పూజలు, పురస్కారాలు, అనుష్ఠానాలు, పొద్దున్నే లేగటాలు, 4:30కే బ్రహ్మముహూర్తంలో లేగటాలు, నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి, ఈ శరీరం ద్వారా నువ్వు సాధించవలసిందేంటి, ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు ఎవడు, వాడిని తెలుసుకుంటానికి ఈ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం యోగా చేయాలి, దానికోసం ఇదిగో సరైన ఆహారం తీసుకోవాలి. చూసారా? యోగా చేస్తే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, లేకపోతే నెత్తి మెరిసే నెత్తి ఆగిపోతుంది. ఇది కాదు పాయింట్. ఈ శరీరాన్ని అడ్డు పెట్టుకుని ఇట్స్ ఏ వాహనం. ఈ వాహనాన్ని కండిషన్లో పెట్టుకుని మనం చేరుకోవాల్సినటువంటి డెస్టినీ చేరుకోవటానికి ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి, దానికే మితాహారం అని అన్ని చక్కటి పౌష్టిక ఈ రకం ఇవన్నీ చెప్తూ, ఎంత చిన్న పిల్లవాడికి అమ్మ చెప్పినట్టుగా ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఒక యుద్ధాన్ని ఆపేసి అటోళ్ళు ఇటోళ్ళు వచ్చిన తర్వాత ఇంత బోధ చేశాడంటే కేవలం అర్జునుడి కోసం చేశాడు. ఇదంతా ప్రపంచానికి నాకు నీకు చేయటానికి కాదా? ఇది ఇన్ని వేల సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నామంటే ఇది మన సబ్జెక్టు. కేవలం అర్జునుడికినో వాళ్ళకి చెప్పాడు, మనకెందుకులే అని చెప్పి ఈ చెవితో వదిలేసి ఈ చెవిలో అట్లా కాకుండా ఇది మన కోసమే చెప్పాడు. భగవంతుడు ఎట్టివాడో మనుషుడు దేని చేత తెలుసుకోగలుగుతాడు అని అంటే భక్తి చేత మాత్రమే. కాబట్టి అట్లు తెలుసుకునే పిదప అతడు ఏమై ఉండును, ఏం చేయును అని అంటే భగవంతుని యందు ప్రవేశించుట, అంటే దైవమందు విలీనమగుట, అదే బ్రహ్మ ఐక్యం పొందుట. దానికి భక్తిని ఉపయోగించుకోవాలి. భక్తిని కోరికల భక్తిగా మిగల్చుకోకూడదు. అందుకనే ఆయన అంటున్నాడుగా, ఆ కోరిక దగ్గరికి వచ్చి కల్పవృక్షాన్ని దగ్గరికి వచ్చి కోరుకోవాల్సింది కోరుకోకుండా కాఫీ పొడి కోరుకుంటున్నారు. సత్యసాయిబాబు అంటే కల్పవృక్షం లాంటి నా దగ్గరికి వచ్చి బాబు అది బాబు ఇది అని అంటావేంటి, ఎలా ఉందరా అని అంటే కల్పవృక్షం దగ్గరికి వచ్చి కాఫీ పొడి అప్పు అడిగినట్టుగా. ఎంత దారుణమైన విషయం అండి. ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏదైనా దానం అడిగితే ఒక 5 రూపాయలు 10 రూపాయలు అడుగుతామా? అడుగు, నీ ఇష్టం. అదిగో ఆ బేరం ల్యాండ్ బోర్డు అంత ఉండదు, పారంబోక ల్యాండ్ 10 ఎకరాలు ఉంటుంది సాగు చేయదు. ఆ రేంజ్లో అడగాలి. ఎందుకంటే ఇచ్చేవాడు మహానుభావుడు, పెద్ద చెయ్యి పాత్ర, ఆ చెయ్యి పెద్ద చెయ్యి, దాన్ని బట్టి నువ్వు పాత్రను ఎక్స్టెండ్ చేసుకోవాలి. అంతేగాని బుడ్డ పాత్రను తీసుకెళ్తావా? అలా ఉంది నీ కోరికలు అన్నాడు సత్యసాయిబాబు. మీరు నా దగ్గరికి వచ్చి ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం ఇవి అడుగుతున్నారు, కానీ అసలైనటువంటి ఎప్పుడైనా ఆత్మజ్ఞానాన్ని అడిగారా? ఇది అడిగాడు. ఆశ్చర్యపోయారు భక్తులు. మరి భక్తి దేనికోసం చేస్తారు అంటే ఈ సుఖ సౌఖ్యాల కోసం, లౌకికమైన ప్రపంచంలో ఉన్నటువంటి ఒత్తు వాహనాల కోసమా? అవి నువ్వు అడిగినా అడగకపోయినా అది నీకు సిద్ధిస్తూనే ఉంటుంది. నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు, ఇప్పుడు చేసుకున్నటువంటి ప్రయత్నాలు, గతంలో చేసినటువంటి కురదలాలు ఇవన్నీ కలిపి ఏది నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా వడ్డించాలో అది మాన్యువల్గా జరిగిపోతూనే ఉంటుంది. చూసారా? పోనీ అవి అడిగావు, వాటితో పాటు ఇది ఎందుకు అడగవు? అది అడిగితే ఎవరిని అడుగుతాం? తల్లిదండ్రిని అడుగుతాం. కాబట్టి దైవాన్ని అడిగాం, నాకు అది కావాలి, ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ కోర్టు కష్టాలు ఉన్నాయి, ఈ శారీరక కష్టాలు ఉన్నాయి, ఇదిగో ఈ మానసికమైనటువంటి వ్యధలు ఉన్నాయి,
ఇవన్నీ రూపుమాపమన్నావు, ఆయనకి తెలియదా? తెలుసు. అయినా కానీ ఏదో మనం వాచాలతో అన్నాం. దాంతోపాటు ఇది ఎందుకు కోరుకోరు? ఆత్మజ్ఞానాన్ని ఎందుకు కోరుకోరు? ముక్తి లేదా మోక్షం అనేటటువంటి ఈ దుఃఖానికి కారణమైనటువంటి ఈ శరీరం లేకోకుండా ఎందుకు చేసుకోవాలనేటువంటి జ్ఞానం ఎందుకు రావటం లేదు? అది భగవంతుడి క్వశ్చన్. చూసారా, మనం ఆ స్థాయి కలగాలి. భక్తుల్లో ఆ స్థాయిలో ఉండాలి. మన స్థాయి వేరుగా ఉండాలి. భగవద్గీత పట్టుకున్నాక మన స్థాయి మారిపోవాలంటే. ఆ విధంగా ఇట్లా అట్లు తెలుసుకుని పిదప అతడు ఏం చేయను అంటే భగవంతుడిలో ప్రవేశిస్తాడు. ఇక అంతే, దైవం ముందే లీనమైపోతాడు. అందుకే అదే కదా, నేను ఐఎమ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అన్నాడు యేసు ప్రభు. నేను దైవ కుమారుని అన్నాడు. తర్వాత అల్టిమేట్గా వచ్చినప్పుడు నేనే దైవం అనేసి, అంటే ఆ స్థితికి వెళ్ళాలి మనం. ఆ స్థితికి వెళ్ళేది మనిషే. 84 లక్షల జీవరాశుల్లో అసలు అలా అనగలిగినటువంటి ఛాలెంజ్గా నేనే దైవం అనేటటువంటి స్థితికి వెళ్ళగలిగింది ఒక మనిషే. అందుకే అన్ని జన్మల్లో గొప్ప జన్మ అన్నారు. చూసారా? కాబట్టి దీన్ని బట్టి బ్రహ్మైక్యం దేనిచే సిద్ధింపగలుగుతుందంటే భగవతత్వ పరిజ్ఞానంచే. అట్టి తత్వజ్ఞానము భక్తి వలన కలుగుతుంది. కాబట్టి భక్తిచే జ్ఞానము, జ్ఞానంచే మోక్షము జీవునకు సిద్ధించుతున్నది. భక్తిచే జ్ఞానం, జ్ఞానం చేత భక్తి. అందుకని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా చాలా గొప్ప ఆత్మజ్ఞానం పొందినటువంటి వారు కూడా భక్తిని విడవకోకుండా ప్రజలకు నేర్పటానికైనా సరే విగ్రహారాధన చేస్తూ ఏ పీఠాధిపతిని పిలిచినా ఆయనకి సంబంధించినటువంటి అనుష్ఠానాన్ని మన ముందే తెల్లవారుజామునే చేసుకుని కానీ మనకు చేస్తారు. ఆయన చేయాల్సిన పని కూడా లేదు వాస్తవంగా. కాకపోతే అటువంటి మహానుభావులందరూ ఒక క్రమశిక్షణ నేర్పకపోతే ఈ భక్తిభావం ప్రజల్లో రాదు. వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఆత్మస్థితికి వెళ్ళిపోతారు. అయినా కానీ వాళ్ళు భక్తిని విడవకోకుండా చూసారా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం భక్తిని విడవకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తూ, అట్లాగా ఆ భగవంతుని ఆశ్రయించు వానికి భగవద్ అనుగ్రహం చేత శాశ్వతమైనటువంటి మోక్షమైనటువంటి పదవి లభిస్తుందా అని చెప్పుకొస్తూ, సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయః మత్ప్రసాదాదాప్నోతి శాశ్వతం పదమవ్యయం. సమస్త కర్మములను ఎల్లప్పుడూ చేయుచున్నవాడైనను కేవలం నన్నే ఆశ్రయించువాడు అంటే శరణు పొందువాడు నా అనుగ్రహం వలన నాశరహితముకు శాశ్వత మోక్ష పదమును పొందుచున్నాడు. చూసారా, ఏ కర్మ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చెప్పినట్టుగా ఇది బాగా అతుక్కుంటుంది ఈ పద్యాన్ని. నాకు బోల్డని పనులు ఉన్నాయండి బాబు, మఠం వేసి కూర్చొని ఇక్కడ భజన చేయడానికి నేను రాలేదు. మనం చాలా పొద్దున్నే లేచి సాయంత్రం వరకు భగవంతుడు అంటే ఎట్లా కుదురుద్దండి? నేను పొద్దున్నే లేచి వ్యవసాయం చేసుకోవాలి, చాలా ఉన్నాయి, గొడ్డు గోదా వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి, మాకు ఎట్లా కుదురుద్దండి పద్దాక భగవంతుడిని స్మరించండి అని అంటే ఆ చెప్పిన ఉదాహరణ అది. ఆ పిల్లవాడు తల్లి ఏ పని చేసుకున్నా కూడా నీ మనసు భగవంతుడి మీద లగ్నం చేయి. ఇక్కడ మనసుతోనే పని. చూసారా, శరీరంతో కాదు, శరీరం వ్యవహారంలో ఉంటుంది. శరీరానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వ్యవహారంలో ఉంటాయి. కానీ నీ బుద్ధి మాత్రం, నీ మనసు మాత్రం భగవంతుడి యొక్క చరణాల మీద ఉండాలి. సరే, ఆ సందర్భంలోనే ఆయన చెప్పాడు, నువ్వు సంసారంలోనే ఉండాలి, కానీ ఈ సంసారం నీకు అంటకూడదు. నీళ్ళల్లోనే పడవ ఉండాలి, పడవలో మాత్రం నీళ్ళు రాకూడదు. అంతే కదా. అలాగే నువ్వు సంసారంలో ఉండాలి, కానీ నీ మనసులోకి సంసారం ఉండాలి. అప్పుడేమవుద్ది, పనులు జరుగుతూ ఉంటాయి, నీ మనసు భగవంతుడితో అటాచ్. అది ప్రాక్టీస్ చేయటం మనందరికీ, మన పూర్వీకులందరికీ తెలుసు, మనమే మర్చిపోయాం. వాళ్ళు వంట చేసేటప్పుడు కూడా కృష్ణ కృష్ణ అన్నారు కదా, మనం అంటున్నావా? అంటలేదుగా. కూర్చునేటప్పుడు కూడా కృష్ణ కృష్ణనో రామ రామ అని కూర్చునేవాళ్ళు కదా. ఏదైనా చెడు వార్త అయ్యో రామ అనేవాళ్ళే లేదా? సరే, అయ్యో రామ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారు? షిట్. ఏమంటున్నాడు? షిట్ అంటున్నాడు. అసలు దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ప్రతి విషయంలోనూ నామస్మరణ చేస్తూ భగవంతుడిని తలుచుకున్నాడు, సుఖంలోనే దుఃఖంలోనే. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్. ఒకే చోట కూర్చుని భజన చేయమల్లా, నీ పనులన్నీ మానుకోమల్లా ఎవడో కూడా. చూసారా, బురదలో పుట్టినటువంటి కమలం బురదలోనే పెరగాలి, బురదలోనే జీవించాలి, బురదలోనే దాని ఎత్తు పెరగాలి, కానీ దానికి మాత్రం బురద అంటకూడదు. అట్లాగే అంటారుగా, బురద అంటది కమలానికి.
పైగా అది ఊర్ధముఖంగా పెరుగుతూ పై వైపే చూస్తుంది కానీ ఎప్పుడు కూడా కిందకు వంగదు, దానికి బురద అంటారు. అట్లా ఉండాలి సంసారం అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినట్టుగా ఇక్కడ కూడా స్వామి అదే అంటారు. సమస్త కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కేవలం నన్ను ఆశ్రయించుకుని చేసుకుంటూ ఉంటే గనక నీకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకని ఇతర ధర్మాల వాళ్ళు కూడా పద్ధతిలో చెప్తారు, వాళ్ళు బైబిల్ వాళ్ళు కూడా, నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయి, బయట నుంచి లోపలికి క్షేమంగా వస్తున్నందుకు ప్రార్థన చేయి అంటే అడుగడుగున ప్రార్థన, అడుగడుగున దైవనామస్మరణ. మీరు ఏది తప్పుగా తీసుకోకండి, ఇదే కరెక్టు అది కరెక్ట్ కాదనమాట. అన్నీ ఒకటే, సత్యం ఒకటే. మనం చాలాసార్లు అనుకున్నాం 2x2 4, ఎవరికైనా 4 ఆరప్పదు కదా సత్యం. అది కాదు, చెప్పే విధానంలో వేరువేరుగా ఉండొచ్చు. కాబట్టి మీరు దేన్ని నీ ఫీలింగ్ నాకు అర్థం ఉంది, వెంటనే అది అనగానే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. దేన్ని ద్వేషించాల్సినటువంటి అవసరం లేదు, అన్నీ ఉన్నది ఒకటే. కాకపోతే వాళ్ళ అలవాట్లు వ్యవహారాలు వాళ్ళ యొక్క దీనివల్ల మనకి కొంచెం ఆ ఇరిటేషన్ ఉంటుంది తప్ప అసలు దీనిలో లేనిది దానిలో ఉన్నది కొత్త ఏమీ లేవు. దీనిలో లేనిది దానిలో కొత్తగా ఏదైనా ఉందని చెప్పమనండి, ఏమి ఉండదు. బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ మరొకటి కానీ అన్నీ దీనిలో ఉన్నాయి. చూసారా, ఇదే ప్రామాణిక గ్రంథం. అదే చెప్తున్నా, వాళ్ళకి మోక్ష స్థితి అని కానీ రేపు అనేది కానీ వాళ్ళకి లేదు. వాళ్ళకి రేపు అనే సెక్షన్ లేదు. అంటే రేపు అంటే ఏంటి, మరుజన్మ ఉంటుంది అనేటటువంటిది వాళ్ళకి లేదని అంటారు. వాళ్ళు మరుజన్మ లేదు అనేటటువంటి సిద్ధాంతంలో ఉన్నవాడికి పాపం ఏంటి పుణ్యం ఏంటి? మనకు అట్లా కాదు, రేపు అనేది ఉంది, ఒకడెవడో చూసేవాడు ఒకడున్నాడు అని అంటేనే కదా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చూసుకునేది. మనం అమ్మో రేపు పొద్దున మనం వార్న్ చేస్తాడు, మళ్ళీ మనం శిక్షిస్తాడు, మనం లేనిపోయినటువంటి పాప యోనుల్లో జన్మించాల్సి వస్తుంది పాపం చేసుకుంటే. ఎందుకు, రేపు ఉంది కాబట్టి. అందుకని వాళ్ళు జాగ్రత్త పడతాం. అసలు రేపే లేదు, అసలు ఏమీ లేదు రేపు నుంచి అని అంటే ఇప్పుడేముంది, ఎంజాయ్ చేశారా శుభ్రంగా, పక్కన కూడా లాక్కుని ఎంజాయ్ చేశారా. అటువంటి ధర్మాలు మిగతావన్నీ ఎక్సెప్ట్ సనాతన ధర్మం తప్ప మిగతా ఏ ధర్మం అయినా సరే మరుజన్మ లేదు, కర్మ సిద్ధాంతం లేదు, వాటి గుడ్డు లేదు అనే వాళ్ళతో మనకు వాదన ఏంటి? అసలు వాళ్ళు సమూజ్జీలు కాదు. అందుకని వాళ్ళని చూసి నవ్వుకుని జాలిపడి మనకు తెలిసినటువంటి పెద్ద జ్ఞానాన్ని వాళ్ళకి తెలియట్లేదనేటటువంటి విషయాన్ని మనం అర్థమైతే మనకి ఏ ద్వేషం ఉండదు. అంతే కదా, పిల్లవాడు వెళ్ళి ముట్టుకుంటున్నాడు 10 అని అంటే అది తెలియ చేస్తున్నాడు కదా, ఆ దృష్టితో ఉండాలి. మనం పెద్దన్న పాత్ర పోషించాలి, మన ధర్మం అలాంటిది. కాబట్టి ఇక్కడ ఆ విషయం చెప్తూ, భక్తితో కూడి కర్మను ఆచరించడం వల్ల భగవద్ అనుగ్రహం తొందరగా లభిస్తుంది. అది విషయం. భక్తితో కూడి మనం చేయాలి. ఏ సేవ చేసినా, ఒక అన్నదానానికి వెళ్ళినప్పుడు కూడా నీ ఇష్టమైనటువంటి నామాన్ని, నేనెవరిని వడ్డించడానికి, నేనెవరు ఈ పదార్థాలు తయారు చేయడానికి, భూమాత ఇచ్చినటువంటి ఆ వరిధాన్యాన్ని పండించి ఎవరికో పెట్టే దానిలో నేను ఒక గరిటె లాంటివి, నేను ఒక గరిటె. దీన్ని వండింది వేరు, వడ్డించింది వేరు. ఇదంతా ఈ సృష్టిలో నువ్వు చేసావు కాబట్టి నన్ను చేయమన్నారు కాబట్టి వచ్చాను. సేవ అలా చేయాలి, కర్మ అలా చేయాలి, పని చేసేటప్పుడు. నేనెవరిని, నేను పెద్ద ఆఫీసర్ని, డ్యామ్ డుస్, నేను లేకపోతే ఇదంతా కుదరదు. నేనెవరిని, నేను లేకపోతే ఆ ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు. అర్థమైందా? అదే ప్లేస్లో ఇంకొకడు ఉంటాడు. ఇదంతా ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్. చూసారా, నేను ఇలా కూర్చున్నాను, ఇలా ఇదంతా ఒక డిజైన్. ఇదంతా భగవంతుడు డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇదంతా. చూసారా, అలా అని చెప్పేసి అన్నీ ఆయనే చూసుకుంటాడని కాకుండా మన ప్రయత్నం మనం చేయాలి. అదే జ్ఞానం, అదే తెలివి. ఈ రకమైనటువంటి విషయాలను చెప్తూ ఇక్కడ మనం ఆఖరిగా ఇవాళ కొంచెం తొందరగా ముగించుకుని వెంకటేశ్వర స్తుతి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందండి. ఇట్లాగా భగవద్ అనుగ్రహమును పడిసిన దాంచే అవ్యయ మోక్ష పదమును పొందును. శిరస్సుపై ఉదక కుంభం ఉంచుకొని నృత్యం చేస్తున్నటువంటి స్త్రీ నోటితో పాట పాడను, చేతులతో అబ్బా ఎంత గొప్ప చూడండి. నాట్య విన్యాసం గావించిన ఆమె మనసు మాత్రం శిరస్సు పైన నీలకొండ పైన ఉండేది. చూసారా, మనం చూస్తూ ఉంటాం డ్యాన్స్ వేసేటప్పుడు పైన ఒక కుండ పెట్టుకుని, మళ్ళీ చేతుల్లో ఒక కుండ పెట్టుకుని, ఈ నడుంకేమో అదేదో తిప్పుకుంటూ, చూసారా, కిందేమో ఇతర పళ్ళెం మీద ఉండి డ్యాన్స్ వేస్తూ పైన కుండ పడుకోకుండా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రక్రియ పూర్తి చేసి. సేమ్ అంతే, నువ్వు కూడా గృహస్థాశ్రమంలో ఉన్నావు, నీకు కొన్ని బాధ్యతలు, కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. చూసారా, అట్ ది సేమ్ టైం భగవంతుడు, భక్తి, జ్ఞానము ఇవి ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకనే గృహస్థాశ్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక
భూమిక అనమాట. అందరికీ కూడా ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటి. దీన్ని తక్కువ చేసి ఎవరు మాట్లాడకూడదు. కేవలం గోసి పెట్టుకుని సన్యాసించి వెళ్ళిపోయేటటువంటి మహానుభావులు వాళ్ళు గొప్ప, మనం చాలా తక్కువ అనడానికి వీలు లేదు. దీనిలో ఉండేటువంటి గొప్పతనం, దీనికి చాలా గొప్పతనం. చూసారా, వాళ్ళు అసలు వన్వే వాళ్ళకి ట్రాఫిక్ లేదు. మనది అన్ని ట్రాఫిక్లు మనకే ఉంటాయి. వీటన్నిటి తట్టుకుని ముందుకు వెళ్ళటం అంటే మామూలైన విషయం. గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందడం అనేటటువంటి పెద్ద టాస్క్. దీనిలో అసలు మనం సక్సెస్ అయ్యామని అంటే వాళ్ళందరికంటే ఉత్తమమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ విధంగా చెప్తూ ఇక్కడ ఇంకొక మాటతో ముగించుకుందామండి. దీన్ని బట్టి కర్మ దైవస్మృతితో చేయబడినప్పుడే, లేక ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడినప్పుడు మాత్రమే మోక్షానికి హేతు. అందుకని దాన ధర్మాలు చేసినా, లేదా ఎవరికైనా పెట్టినా, ఎవరికైనా ఏదైనా చేసినా కూడా మనం చేసేటటువంటి కర్మ భగవంతుడు చేయిస్తున్నాడు. ఐఎమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన చేతిలో నేను ఒక పనిముట్టిని అనేటటువంటి భావనతో, భగవదర్పణ భావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో పుచ్చుకునేవాడు ఈశ్వరుడే, ఇచ్చేవాడు ఈశ్వరుడే, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి స్థితిలో ఉండాలి. కాబట్టి నేను ఇస్తున్నాను, వాడెవడో పుచ్చుకుంటున్నాడు అనేటువంటి భేదాలు లేకోకుండా సేవ చేయాలి, కర్మ చేయాలి. చూసారా, ఇక్కడ కర్మ అంటే సేవ, పని. చూసారా, అది తల్లిదండ్రులు చేసినా, అత్తమామలు చేసినా, ఇంకోళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా భగవంతుడికి చేస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం లేదు. ఇట్స్ మై డ్యూటీ అంతే. అందుకని గుడ్ వర్క్ విత్ గాడ్ వర్క్ అన్నాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. యూనివర్సల్గా అర్థం కావడానికి ఆయనకి ఇంగ్లీష్లో చెప్పేవాడు అన్ని. ఎందుకంటే అందరికీ అర్థం కావాలిగా, ప్రపంచ జనాభాకి అర్థం కావాలి కదా. ఇదే విషయాన్ని వీళ్ళు ఇన్ని పెద్ద 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 శ్లోకాల్లో చెప్తే ఆయన గుడ్ వర్క్ విత్ గాడ్ వర్క్ అనేవాడు. ఇదేంటంటే అంటే గుడ్ వర్క్ అంటే మంచి పని. చూసారా, మంచి పని చేస్తున్నావు కానీ భగవన్నామ స్మరణ లేదు, భగవంతుడు చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచనే లేదు. నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో మంచి పనే చేస్తున్నావు. కానీ భగవంతుడు నాతో ఈ మంచి పని చేపిస్తున్నాడు, భగవంతుడే చేపిస్తున్నాడు అనేటటువంటి భావం చేస్తే అది పరిపూర్ణం. అప్పుడు కర్తృత్వ భావం నీ మీద ఉండదు. దానిలో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ కూడా నీకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధం. చూసారా, అంతేగాని నేనే చేస్తున్నానని భావంతో చేసామనుకోండి, ఫినిష్. అది నీ ఖాతాలో పుణ్యంగానో లేదా పాపంగానో పరిగణిస్తుంది. నీ ఖాతాలో పుణ్యం ఉన్నా పాపం ఉన్నా డేంజరే. అదేంటి, పాపం ఉంటే డేంజరే అని, పుణ్యం ఉన్నా డేంజరే. ఎందుకు? మన గోల్ వేరు. మనం వెళ్తే తిరిగి రాకూడదు. నీకు పుణ్యం ఉందంటే మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ రావాలి. వెళ్ళేటప్పుడు ఎడబడిలో వెళ్ళినా వచ్చేటప్పుడు మళ్ళీ వాయువేగంతో మళ్ళీ విమానంలో దించేస్తాడు ఇక్కడ. అర్థమైందా? మనం వెళ్తే రాకూడదు. కాబట్టి పుణ్యము పాపము లేనటువంటి, పుణ్యపాప రహితమైనటువంటి స్థితికి చేరుకోవాలి. అప్పుడేంటి, ఇది నేను కాదు అంతా ఆయనే అన్నప్పుడు ఆ ఫలితాన్ని ఆయనకి ధారపోస్తాం తప్ప, ఇంత పూజ చేసి కృష్ణార్పణ వస్తు అని చెప్పి ఆయనకి ధారపోస్తున్నావా లేదా? మీరు పూజ ఆఖరిలో ఏం చేస్తున్నావు? పూజ అంతా కూడా నీకు ధారపోస్తున్నావు. అట్లాగే నువ్వు చేసేటటువంటి ప్రతి మంచి పని కూడా, ఇక్కడ చెడ్డ పనులు కాదు, మంచి పని కూడా ఆయనకి ధారపోయేటి. అంతేగాని మంచి జరిగినప్పుడు నేను చేశాను, చెడ్డ జరిగినప్పుడు ఏమోనండి ప్రకృతి అనుకూలించలేదంటే కుదరదు. అర్థమైందా? ప్రతి పని కూడా ఆయనకి అర్పణ భావంతో చేయాలి. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలి మనస్సు. ఇక్కడ అంతా కూడా మనసుతోనే ఉందండి. ఇదంతా భావ ఉన్నత స్థితి. మన భావాలను ఆ రకంగా ఉన్నతమైనటువంటి స్థితి పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది భక్తుడి యొక్క లక్ష్యం. అంతేగాని ఒక గుళ్ళోకి వెళ్ళి 4 పాటలు పాడి అందరూ రెండు కూర్చోండి అనగానే అక్కడ పెత్తనం చేసేసి అక్కడ ఏదో ఎలగబెట్టేద్దామని చెప్పి ఆ గుడికి చైర్మన్ అయిపోదామనో లేదా ఆ గుడి మీద పెత్తనం చేసేద్దామనో అని చెప్పి ఆ భావాలు కాదు పెంచుకోవాల్సింది. భక్తి భావన పెరగాలి. చూసారా, కర్తృత్వ భావన మీద వేసుకోకుండా, ప్రద్దానిలో ఏలు పెట్టుకోకుండా అన్నీ ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయన నాతో నడిపిస్తున్నాడు అనేటటువంటి భావంతో చేయమని చెప్పి ఇంకా ఆఖరికి ఏమంటాడంటే, దానిచే లభించు మోక్ష పదవి ఎట్టిది అంటే శాశ్వతమైనది, నాశరహితమైనది. దృశ్య పదార్థం ఎద్ది కూడా శాశ్వతం కాదు. నువ్వు ఎంత గొప్ప కోరిక కోరుకున్నా కూడా నువ్వు కోరుకున్నటువంటి ఆ వస్తువు కానీ వాహనం కానీ కొన్ని రోజుల తర్వాత ఉండదు. ఉద్యోగం కోరుకుంటావు, కొన్ని రోజుల తర్వాత ఉండదు. వివాహం కోరుకుంటావు, తర్వాత ఎవరో ఒకళ్ళు ముందో వెనకగానే పోతాం. అట్లా ప్రతి బంధం కూడా తెగిపోయేదే. అన్నీ అశాశ్వతమైనటువంటివి. అశాశ్వతమైన దాని గురించి ఇన్ని పూజలు, ఇన్ని పునస్కారాలు, ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నావే, కొట్టు బరల. దానికి కూడా ఆయన ఏం కాదంట్లా. ఎట్ట కొట్టు నా దగ్గర తింటారా బాబు, నాకు మీకు కావాల్సింది ఏంటో అడగంటారా బాబు. అడిగేటప్పుడు నిదానంగా మెట్టు ఎక్కి ఇప్పుడు వాళ్ళు ఎంత తొందరగా నాకు ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, నా పిల్లలకు పెళ్ళి అవ్వాలి, లేకపోతే అపార్ట్మెంట్ కొనాలని ఎంత ఈజీగా అడుగుతున్నావో అంత ఈజీగా నాకు మోక్షం కావాలని అడిగే స్థితికి నువ్వు రావాలి. అది నేను దానికోసం ఎదురు చూస్తాను.
నేను మళ్ళీ ఈ శరీరధారి ఈ భూమి మీదకి రాకూడదు, నీలో నేను ఐక్యం అయిపోవాలి. అంటే ఆయన కుర్చీకి ఏమైనా ఎసరు పెడతారు అనుకుంటున్నారా? కాదు, మొత్తం ఆయనే. అప్పుడు మనం కూడా ఆయనే, మొత్తం ఆయనే. ఇంకప్పుడు నో వేరియేషన్, ఇక ద్వైతం అంటూ లేదు, ఒకటే అద్వైతం, ఉన్నది ఒకటే. ఆ ఉన్నది ఒక్కటే, అదే సత్యం, అదే నిత్యం, అదే శాశ్వతం, అదే ఆత్మ. దాన్నే పరమాత్మ అన్నారు, దాన్నే దైవం అన్నారు. దాన్నే నువ్వు రాముడు అంటున్నావు, వాళ్ళు యేసు అంటున్నారు, వాళ్ళు అల్లా అంటున్నారు. ఈ విషయం కనుక తెలిస్తే నీకు వైషమ్యాలు ఉండవు. ఇది తెలియకే హైదరాబాద్ లాంటి పాత నగరంలో కొట్టుకోసి వస్తున్నారు, బాంబే లాంటి ఆ నగరాల్లో కొట్టుకుసి వస్తున్నారు. ఈ వాడకట్టు వాడు ఈ వాడకట్టు రాకూడదు, ఆ వాడకట్టు ఈ వాడకట్టు రాకూడదు. ఈడు గోవుని నరికేమో అక్కడేస్తాడు, ఆడేం పందిని నరికి ఇక్కడేస్తాడు. ఎన్ని అల్లర్లు జరిగినాయో మనకి హిస్టరీ తిరగేస్తే అంత దాడు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానము ఈ విషయాల మీద పరిజ్ఞానం లేకపోబట్టి భక్తి మూఢభక్తిగా మారి, చూసారా, వేషభక్తిగా పరిణమిల్లి ఇప్పుడు డాంబికమైనటువంటి భక్తిగా ఇంకా వర్ధిల్లుతూ పెద్ద విగ్రహారాధనలు పెట్టేసి పెద్ద సెషన్స్ లాగా పెద్ద స్టేడియాల్లో దీన్ని భక్తి అనిపించుకుంటుందా? అయితే అదంతా అబ్బా బాగా చేశారండి, మన హిందువులు బాగా చేస్తున్నారండి. ఎందుకు? ఇతరుల నుంచి మనం డామినేట్ చేశాం అన్న దృష్టితో చేసేటటువంటి డాంబిక భక్తిని ఆయనేం మెచ్చడు. నీ హృదయంలో ఉండాలి భక్తి. డాంబికమైనటువంటి వేషధారణలోనూ పెద్ద ఈవెంట్లో లేదు భక్తి అనే విషయాన్ని తెలుసుకుంటే భక్తుడు చాలా కూల్గా లోపలే భగవంతుని ఎప్పుడు స్మరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాడు. లేదనంటే ఆయనకి ఎప్పుడు ఈవెంట్ అవసరం అవుతుంది. అంత భారీ స్థాయిలో ఫ్లడ్ లైట్లు పెట్టి పెద్ద లింగాలు పెట్టి ఆ పైప్ లైన్తో అభిషేకాలు చేస్తే కానీ ఈయన భక్తి ఆనందం. ఎందుకు అనంటే దానికి అలవాటు పడిపోయింది. అది కాదు భక్తి. కాబట్టి మోక్షం ఎట్టిదంటే శాశ్వతమైనటువంటి, నాశరహితమైనటువంటి. ఆ మోక్ష స్థితికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ ఏ గొడవ ఉండదు. అప్పుడు శరీరమే ఉండదు. శరీరం ఉంటేనే కదా ఆకలి ఉంటేనే కదా దానికోసం ప్రయత్నం చేసేది, ఉద్యోగం వ్యాపారం అనేది. ఆకలి లేకపోతే గొడవ లేదు కదండి. ఆకలి ఉండకూడదు ఉండాలంటే శరీరం ఉండకూడదు. శరీరం ఉండకూడదని అంటే నువ్వు మళ్ళీ పుట్టకూడదు. నువ్వు పుట్టకూడదంటే ఇది ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఇదొకటే మార్గం, ఇదొకటే శరణ్యం, అదే మోక్షం. అందుకోసమే నువ్వు భక్తుడిగా తయారవ్వాలి. చూసారా, ముందు సామాన్యమైన భక్తుడిగా వెళ్ళు, కోరికల భక్తుడిగా వెళ్ళు, జిజ్ఞాస భక్తుడిగా వెళ్ళు. కొంచెం ఆ జిజ్ఞాసతో జ్ఞానాన్ని హృదయ పట్టుకో. తర్వాత ఆత్మజ్ఞానిగా ఎదుగు. ఆ ఆత్మజ్ఞానం నుంచి మోక్ష స్థాయికి మరల తిరిగిరానేటువంటి స్థాయికి మనం వెళ్ళాలి. ఇది స్టెప్స్. ఈ రకమైనటువంటి భావ ఉద్ధరణతో మనం ముందుకెళ్ళాలనేటటువంటి విషయాన్ని స్వామి ఎంత ఏడ్చుకొచ్చి పెట్టి చెప్తున్నాడు చూడండి. ఆయనకి ఏం అవసరం అండి? సరే, యుద్ధంలో ఇన్ని కబుర్లు చెప్పాడంటే ప్రపంచ మానవాళికి దిక్సూచిగా ఉన్నటువంటి గ్రంథం ఇది. ఏకైక గ్రంథం. అన్ని రకాలైనటువంటి ఇంతకంటే జ్ఞానం చాలా ఉపనిషత్తుల్లో ఉంది, చాలా వేదాల్లో ఇంకా అద్భుతమైన జ్ఞానం ఉంది. కానీ అదంతా పిండి, ఆ రసాన్ని అంతా పిండి చక్కగా 700 శ్లోకాల్లో చక్కగా మనకు అందించిన మహానుభావుడు. చూసారా, అవన్నీ రా మెటీరియల్. డైరెక్ట్గా ఒడ్లు ఎవడం తినగలుగుతామా? 2 ఒడ్లు తింటే నోట్లో వేసుకుంటే అవుట్. బుధవారం ఆడపిల్ల పుట్టకూడదా అని ఒడ్డేసి చంపేవాళ్ళు అంట. మీకు తెలిసే విషయం. వడ్ల కింద వేసి చంపేసేవారంట. వడ్లు తినలేం కదా, రా మెటీరియల్. కానీ దానిలో ఉన్నది కూడా బియ్యమే. కానీ దానిలో ఉన్నటువంటి తొక్క తొలిసేసి దాని పైపుట్టు కూడా చక్కగా తీసి ఫైన్ క్వాలిటీలో జీలకర్ర సన్నగాలుగా తీసుకొస్తే అప్పుడు నువ్వు తింటున్నావు. అటువంటిది ఇది. తినంగానే చక్కగా అర్థమవుతుంది, అంటే చదవంగానే అర్థమవుతుంది. ఇది కూడా ఓపికగా ఆ జిజ్ఞాసతో ఉంటేనే. కాబట్టి మనం భక్తితో పాటు జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. ఫైనల్గా చెప్పేటటువంటి విషయం ఏంటంటే అల్టిమేట్ జ్ఞానమే శరణ్యం. దానికోసం ఈ కర్మ మార్గాన్ని అవలంబిస్తూ భక్తి మార్గాన్ని పటిష్టం చేసుకుంటూ జ్ఞాన మార్గం వైపు నడవాలి. అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తాం? 2 కాళ్ళతో ముందు నడవాలా, నడిచి బయటికి రావాలా, బయటకు వచ్చి ఆ వచ్చినటువంటి ఆ ఓలానో లేకపోతే ఆటోనో లేకపోతే ఇంకొక కారో ఎక్కాలా. ఈ బయటికి రావటం 2 కాళ్ళతో నడవటం అనేది కర్మ మార్గం అయితే, ఆ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కి ఆటోనో కారో ఎక్కి వెళ్తున్నావే అది భక్తి మార్గం అయితే, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు ఎగిరి అవతలకి వెళ్తున్నావే అది జ్ఞాన మార్గం. చూసారా, ఈ 3 మార్గాలని పటిష్టం చేసుకుంటూ చేరుకోవాల్సినటువంటి డెస్టినీ మోక్షానికి చేరుకొనటాని కోసమే మనం టెక్స్ట్. కాబట్టి ఇప్పుడు 56 శ్లోకాలు, ఆఖరి అధ్యాయంలో 56 శ్లోకాలు మాత్రం. ఇంకొక
20 శ్లోకాల వరకు ఉన్నాయి, దగ్గర దగ్గర 70 శ్లోకాలు. 70. కాబట్టి ఈ సెషన్ ఇక్కడితో మనం ముగించుకుని మాస్టర్కి మొన్న మాస్టర్ గురించి కూడా 2 మాటలు చెప్తాను. సార్ ఇటు కూర్చోండి సార్, కూర్చోండి. పర్లేదు కూర్చుంటే మీరు చెప్తుంది పుస్తకం తెచ్చారా? మా దగ్గర ఉంది, రండి శ్రీనివాస్ గారు. ఆ కుర్చీ అదే నాకు తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకోండి. ఏముందండి, కండవా ఏం పని. కూర్చోండి. మామూలు మీరేదో చెప్తారు విందామని వచ్చాను. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి.